నువ్వు మామూలు దానివి కాదనన్యా. ఇన్స్టాంట్ గా అలా అలా భలే చక్రం తిప్పేశావు. ఇక్కడ ఒక్కసారిగా నట్టింట్లో మబ్బులు పట్టినట్టు అయిపోయింది. అసలు వాడిపోయిన వీళ్ళ మొహాలు ఇప్పుడు నువ్వు చూసావంటే ఎంత రిలాక్స్ గా సంతోషంగా ఫీల్ అవుతావో. వాళ్ళందరికీ నరకం చూపించటం ఇక్కడి నుంచే మొదలైంది సమీరా. ఈ అనన్య 2.0 ప్రభంజనం ముందు ముందు మరో లెవెల్లో ఉండబోతుంది. చూస్తూ ఉండు. సూపర్ అనన్య, సూపర్. నీ ప్లాన్స్ అన్నీ ఇలాగే వర్కౌట్ అవుతూ పోతే ఖచ్చితంగా నా లక్ష్యం నేను చేరుకోగలను. ఆ నమ్మకం నాకు కలుగుతుంది. నమ్మకం పెట్టుకుంటూ నువ్వక్కడ ఖాళీగా కూర్చోకు. వాళ్ళ ప్రతి అడుగును జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ అప్డేట్స్ నాకిస్తూ ఉండు. ష్యూర్ అనన్య, ష్యూర్. ఒక నిమిషం, మరో వేడి వేడి అప్డేట్ నేను నీకు చెప్పడం మర్చిపోయాను. ఏంటది? నిజంగానే దామినికి వీళ్ళు చూస్తున్న సంబంధాలేవి ఇష్టం లేదని నాకు క్లియర్గా అర్థమైంది. ఎలా? అంటే ఈ లెక్కన సుందరం దామినిని నిజంగానే తన దారిలోకి తెచ్చుకున్నాడన్నమాట. అవును, నువ్వు చెప్పిన దాన్ని బట్టి నాకు ఒక క్లారిటీ వచ్చింది ఈ మ్యాటర్లో. ఉంటాను. అమ్మీ, ఈ క్లారిటీలకేంలే గాని ఇంతకు మించి క్లారిటీలు ఉన్నప్పుడు కూడా ఆ కుటుంబాన్ని మనం ఏమీ చేయలేకపోయాం. అది గుర్తుంచుకో. నువ్వు ఆ సుందరం గాడిని ఓ నమ్మేసి ఉండవు గాని ఆడితో ఎవ్వారం కుక్క తోక పట్టుకుని గోదావరి ఈదినట్టే ఉంటాది. అది చూపిస్తా. శరణ్య, ఏంటండి? నీకొక చిన్న సర్ప్రైజ్. ఏంటి ఆలోచిస్తున్నావు? స్పెషల్గా ఇవాళ ఏంటనా? ఇవాళ అక్షయ తృతీయ కదా శరణ్య. అందుకే నాకిష్టమైన నీకోసం ఈ బంగారం. శరణ్య, ఏంటిది? నువ్వు నా కోసం ఎన్నో త్యాగాలు చేశావు. మన మూడు ముళ్ల బంధాన్ని కాపాడ్డానికి నా కోపాన్ని భరించావు. నేను చేసిన తప్పుల్ని క్షమించావు. నా మనసులో సమీర ఉందని తెలిసి కూడా నా ప్రేమ కోసం ఎదురు చూశావు. నువ్వు చెయ్యని ఎన్నో నిందల్ని మోసావు. నా కుటుంబం కోసం సీతలాగా బయటకు వెళ్ళి అజ్ఞాతవాసం చేశావు. ఎంత చేసినా నా బంగారం లాంటి నీకు ఈ బంగారం అడుగులు కలుపుకొని పయనం సాగించు మరచి గతమునికా.
నమస్కారం గురువుగారు. దీర్ఘాయుష్మాన్ భవ. మీ గురించే ఎదురు చూస్తున్నాం. రండి, లోపలికి రండి. ఆ, రండి గురువుగారు, కూర్చోండి. నమస్కారం అండి. దీర్ఘాయుష్మాన్ భవ. నమస్కారం స్వామి. దీర్ఘాయుష్మాన్ భవ. కూర్చోండి. అక్క, నేను నీతో చెప్పానే, సంపూర్ణానంద స్వామీజీ వారు. నమస్కారం స్వామీజీ. దీర్ఘాయుష్మాన్ భవ. యావత్ కుటుంబానికి పరమశివుని కటాక్షము కలుగునుగాక. అమ్మా ఆనంద భైరవి, ఏదో తీవ్రమైన కలవరంలో ఉన్నాను, ఇంటిని దర్శించమని కోరావు. ఏంటమ్మా? మా శరణ్య గురించి మిమ్మల్ని అడగాలని మిమ్మల్ని రమ్మన్నాను స్వామీజీ. మా శరణ్య ఈ మధ్య ఎందుకో చాలా మనస్తాపంతో కనబడుతోంది. ఎవ్వరితోనూ మునుపట్లాగా మాట్లాడడం లేదు, సంతోషంగా ఉండడం లేదు. ఎవరైనా ఏదైనా చేశారా అని మనసుకి చెడుతోస్తోంది స్వామి. అమ్మా ఆనంద భైరవి, ఇదేదో గాలి ప్రభావమో తాంత్రిక శక్తి వల్ల ఇలా అవడం లేదు తల్లి. ఆమెది బయటికి చెప్పుకోలేని మానసిక సమస్య. ఎవరి వల్ల తను పీడింపబడుతోంది, భయపడుతుంది. అందుకే తల్లి, ఆ అమ్మాయి ప్రవర్తనలో మీరు గమనిస్తున్న ఈ మార్పు. అమ్మా, ఎవరు తనని పీడించేది? ఇంకెవరు నాన్నా? ఖచ్చితంగా ఇదా సమీర పని అయ్యుంటుంది.